కాదు, ఆరాధనలు ఎంతసేపు చెప్పాము అట్నే ప్రభు బల దగ్గర కూడా 2 మాటలు మాత్రమే చదివించి మనం బల దగ్గరికి వెళ్దాం. నిజముగా నూతన సంవత్సరం ఆరంభంలో దేవుని మహాకృప చేత మనల్ని కాపాడి సజీవులుగా చేసుకుని మరొక సంవత్సరం మనకు దయాకిరీటంగా ప్రభు మనకు దయచేసి తిరిగి ఆయన రక్త మాంసంలో కూడా పాలు పొందేటువంటి ధన్యత దేవుని ప్రజలతో కలిసి ప్రభు మనకిచ్చాడు. అంతేకాదు దేవుని ఇంట్లో ఆరంభించి అడుగు ముందుకు వేయడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం ఎంత ధన్యులమో అందుని బట్టి ప్రభుని మనం కనపరచాలి. ఒక మాట చూసుకొని మనం బల్ల దగ్గరికి వెళ్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. తర్వాత ఏం జరిగింది? అప్పుడు వారు మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా? దేవుడి భాగాన్ని ఈ రాత్రికాల సమయంలో మన వెనుకల్లో దీవించి మనతో మాట్లాడను గాక. ఈ భాగంలో చూస్తే యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామంలో ఇద్దరికి ఆయన తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అయితే ప్రాముఖ్యంగా ఈ మాట మనం గమనిస్తే ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను వాక్యానుసారంగా ప్రభుబలలో పాలు పొందితే, యోగ్యంగా మనల్ని మనం పరీక్షించుకొని పాలు పొందితే కన్నులు తెరవబడతాయి. వీళ్ళ పరిస్థితి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఆయన మాటలు, ఆయన చేసిన కార్యములు వాళ్ళు రిపీట్ చేసుకొని వారెంతో బాధపడుతున్నారు. అయ్యో, ఆయన మన కొరకు సెలవులు చేసినటువంటి కార్యము నిజంగా ఎంత గొప్పదో, ఎలాగున ఆయన్ను సెలవుకు అప్పగించారో చూడని ఆ మొదటి భాగంలో మనకు 13 నుంచి కొన్ని వచనాలు మనకు అర్థమైపోద్ది. ఇవన్నీ చదవడానికి సమయం లేదు కనుక 17వ వచనం 16వ వచనం చదవండి. 16వ వచనం. గుర్తుపట్టలేక వారి కన్నులు మోయబడిను. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయే ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలీయులు విమోచింపబోవాడు ఈయన అని మేము నిరీక్షించి వింటిమి. వారిద్దరూ మరణించి, యేసు మరణించి సమాధి చేయబడి తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఆయనతో వెంబడించిన వారందరూ శిష్యుల యొక్క సమూహం అంతా, వారి బృందం అంతా వెళ్ళిపోయారు. వారిద్దరూ ఆయన గురించి నిజంగా తలపోసుకునుచు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన వారి దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన గురించి తలపోసుకొని మాట్లాడుకుంటున్నారో, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ఏంటయ్యా మీరు మాట్లాడేది అన్నప్పుడు వాళ్ళు ఏడ్చారు. ఏంటయ్యా మీరు మాట్లాడుతున్నా అన్నప్పుడు, ఏం లేదు లేవా, నీకెందుకు మధ్య నచ్చుతూ అని అనలేదు. కానీ ఆ మాట చెప్పలేక ఆయన చేసినటువంటి కార్యములు తలపోసుకొని హృదయంలో నిజంగా ఆయన దుఃఖముకులైరి. ఎప్పుడైతే వారు దుఃఖముతో ఏడుస్తూ వచ్చారో,
దేవుడు తను తాను వారికి ప్రత్యక్షపరచబడేంత వరకు వారిని విడిచిపెట్టాలి. వారు ఎంత చక్కగా సాక్ష్యం చెప్తున్నారు చూడు, ఎంత చక్కగా సాక్ష్యం చెప్తున్నారు చూడు. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములను శక్తిగల ప్రవక్తయ్యా. మన ప్రధాన యాజకులైతే ఆయన్ను ఎలాగున కొట్టి చంపారో చూడండి అంటూ 21 వచ్చే వరకు ఏమంటారంటే, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుచుంటిమి. అలాగున ఆ మాట వాళ్ళు ఎలా చెప్తుందంటే దుఃఖముతో, బాధతో, నిజంగా ఆయన మరణ భూస్థాపనను జ్ఞాపకం చేసుకొని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని తలపోసుకుని వారు ఎంతో బాధతో చెప్తున్నప్పుడు యేసు తను తాను వారికి ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఆఖరికి ఏం జరిగిందంటే వారి జీవితంలో 30వ వచనంలో ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు చూసారా, వారితో భోజనము చేయడానికి కూడా ప్రభు ఇష్టపడినట. వారిని వదిలిపెట్టలేకపోయాడు. ఏం జరిగింది అప్పుడు? రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి రొట్టె ఎప్పుడైతే విరవబడుతుందో, వాక్యానుసారంగా దేవుణ్ణి మనం సేవిస్తూ వాక్యానుసారమైనటువంటి సిద్ధపాటు కలిగి ప్రభు బలలో పాలు పొందితే వచ్చేటువంటి లాభం ఏంటంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి ప్రభు కార్యాల పట్ల అవగాహన కలిగిస్తాయి. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి ప్రభువును గుర్తుపట్టేటువంటి స్థితి మనకు దయచేస్తుంది. అర్థం చేసుకోండి. రొట్టె విరిచిన వెంటనే వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడినాయి. ఎప్పుడు? వారి ఆత్మీయ గ్రహింపుతో ఆయన ప్రేమను, ఆయన శిలువ కార్యాన్ని అర్థం చేసుకొని ఎప్పుడైతే వాక్యానుసారంగా ప్రభు బలలో పాలు పొందారో వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడినాయి. చూసారా? మన జీవితంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మన ప్రభు బలలో పాలు పొందేటువంటి మనము గ్రహింపు లేకుండా, వివేచన లేకుండా, దేవుని గురించి, దేవుని యొక్క కార్యాలు అవగాహన లేకుండా, దేవుని ప్రేమను నిజంగా మనం తెలుసుకోకుండా మనం ఏదో పాలు పొందడం మన క్షేమము కాదు. మన భక్తి ఎట్లుంటుందంటే బాప్తిసం తీసుకున్నా కదా వాళ్ళలో పాలు అదొక్కటే మనకు తెలిసింది కదా. యథార్థంగా ఒప్పుకోండి, కొత్త సంవత్సరం బాప్తిసం తీసుకున్నాం కాబట్టి రక్షణ వచ్చింది నాకు చాలు అనుకొని మనం ఎటనన్నా బతకని, మనం ఎటనన్నా జీవించని, ఆడదినా నేను నాకు అయిపోయింది అనుకొని బలలో పాలు కాదు. వివేచనతో ప్రభు బలలో పాలు పొందాలి. వారు వివేచించి ఆయనను చాటిస్తూ ఆయన ప్రేమను తలపోసుకునుచు దుఃఖముకులై నిజంగా ఆయనకు యేసు ప్రభు వారికి నిజంగా వారు సువార్త చెప్తున్నారు. అక్కడ ఆయన మంచితనాన్ని పంచుతున్నారు. అక్కడ అప్పుడు వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడినాయి. ఇంకొక ఆయన గ్రహింపు లేకుండా బ్రతికాడు, జాగ్రత్తగా నిండిపేట. ఇంకొక ఆయన గ్రహింపు లేకుండా బ్రతికాడు. ఏమైండు? రొట్టె పుచ్చుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. వాడి మనసులో ఎప్పుడెప్పుడు ఆయన అప్పగిద్దామా అనుకున్నాడు. ఎవరైనా అది ఇస్కరియోతేదా ఆలోచన మారలేదు, బొద్దులు మారలేదు. 30 ఎండు రూకలకు ఆశపడినాడు పాపం. 30 ఎండు రూకలకు ఆశపడి, డబ్బులు ఆశపడి యేసు ప్రభుని అమ్మేశాడు. మనం కూడా కొన్నిసార్లు అలాగ 30 రూకలకు అమ్మకపోయినా మన జీవితం వాక్యానుసారంగా మనం జీవించకపోతే మన భక్తి జీవితం ఎటుంటుందంటే దేవుణ్ణి అమ్మేటంత దుస్థితిలోనికి దిగజారిపోద్ది. దేవుణ్ణి అమ్మేటంత దుస్థితి అంటే ఆయన కార్యాల అవగాహన లేకుండా, ఆయన ప్రేమను అవగాహన లేకుండా, ఆయన యొక్క మనస్సు ఏమిటో తెలుసుకోకుండా, ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ బ్రతుకు మారకుండా జీవితాన్ని కొనసాగిస్తే ఇస్కరియోతు యూదాకు మనకే తేడానే లేదు. గుర్తుపెట్టుకోండి. ఆడు 30 వెండి రూకలు తీసుకున్న వెంటనే సాతాను వానిలో ప్రవేశించెను. ఇక్కడేమో వీరు రొట్టె తిన్న వెంటనే నేత్రాలు తెరవబడినాయి. అక్కడేమో రొట్టె పుచ్చుకొని ఏం చేశాడంట? పరుగు బయటికి. రొట్టె పుచ్చుకున్న వెంటనే ఎందుకు పరిగెత్తాడు? సాతాను వానిలోనికి ప్రవేశించింది. వినండి జాగ్రత్తగా. మనం ఏ గుంపులో ఉన్నామో ఇప్పుడు నూతన సంవత్సరం పరీక్షించుకొని ప్రభువులో పాలు పొందాలి. రొట్టె పుచ్చుకొని ఆత్మీయ నేత్రాలు తెరవబడి ప్రభుని గణపరిచేటువంటి గుంపు ఒకటి, అంత మాత్రం అవగాహన లేకుండా రొట్టె పుచ్చుకొని దేవుణ్ణి అప్పగించేటువంటి,
దేవుని అమ్ముకొని బ్రతికేటువంటి దుస్థితి నిజంగా నూతన సంవత్సరంలో మనం పొందకూడదు. వాడు ముక్క పుచ్చుకున్న వెంటనే ఏం జరిగింది అక్కడ? ముక్క పుచ్చుకున్న వెంటనే ఏం జరిగింది? చదువుదాం మాట. మత్తయి చదివితే బాగుంది. ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడుంది మాట? తీసిన వారు చూడండి. ముక్క పుచ్చుకున్న వెంటనే సాతాను వాడిలోకి ప్రవేశించాడంట. నువ్వు చేయబోయే కార్యం చేయి అంటాడు. మత్తయి సువార్త 'వాడు ముక్క పుచ్చుకున్న వెంటనే సాతాను వాడిలోనికి దూరననే మాట అక్కడ కనపడుతుంది. 26వ అధ్యాయం అనుకుంటా. ఎక్కడ వచ్చిందమ్మా? వెంటనే వాడు ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళిపోతాడు. మార్క్స్ అట్లుందా? వాడు చిన్న ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు, సాతాను వానిలోనికి ప్రవేశించింది అనే మాట అక్కడ మనకు తేటగా కనపడుతుంది. అక్కడ ఇస్కరియోతు యూదా వారితో కలిసి ఆ రాత్రి భోజనానికి కూర్చొని ఆ ముక్క పుచ్చుకుంటాడు. ఇంక నువ్వు చేయబోయే కార్యం నువ్వు చేయి ఇంకా అని అంటాడు. అక్కడ ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా తర్వాత చూపిస్తారు మాట. ఇక్కడే ఉంటుంది, సువార్తలోనే ఉంటుంది అన్నమాట. సరే, తర్వాత చూపిస్తాను. ఈ సువార్తలనే మాట. ఇస్కరియోతు ఏం చేశాడంటే ఆ చిన్న ముక్క పుచ్చుకొని వెంటనే బయలుదేరాడు. బయటికి వెళ్ళిపోయినప్పుడు సాతాను వారిలోనికి ప్రవేశించెను అనే మాట అక్కడ కనపడుతుంది మనకు. తెలిసిన వారి తర్వాత చూపించండి తర్వాత. సో ఏది ఏమైనా సరే తర్వాత చూపిస్తానులే. ఆ ముక్క పుచ్చుకున్న వెంటనే వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడుతూ వచ్చాయి. ఇక్కడ ఇస్కరియోతు యూదా ముక్క పుచ్చుకున్న వెంటనే, ఎందుకంటే నిజంగా శత్రువు బంధించింది. ఆ ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళాడు. నిజంగా దేవుణ్ణి 30 వెండి రూకలకు అమ్మడానికి సిద్ధపడుతూ వచ్చాడు. నిజంగా ఎందుకంటే గ్రహింపు లేకుండా ప్రభు బలలో పాలు పొందుట ద్వారా శత్రువుకు అవకాశం ఇచ్చే వారంగా ఉంటాం. ఈ నూతన సంవత్సరంలో మనము కూడా ప్రభు మనల్ని ఎందుకు రక్షించాడు, దేని కొరకు రక్షించాడు, ఏ పని కొరకు రక్షించాడు, ఆయన నా పక్షాన్ని చేసిన కార్యం ఏంటి, నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, అనుదినము నా మంచి కాపరిగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, గత సంవత్సరం అంతా నా తండ్రి నా దేవుడిగా ఉండి నాకు తోడుగా ఉండి ఆయన మంచితనాన్ని రుచి చూస్తూ వచ్చాను అని ఆయన మంచితనం మనం ఎప్పుడైతే రుచి చూస్తామో నిజంగా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి మన కనులు వెలిగించబడి దేవుని కార్యాలు తేటగా దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా బ్రతకడానికి మనకు సాయం చేస్తాం. లేకపోతే దేవుణ్ణి అప్పగించేటువంటి దుస్థితిలో ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో మొక్క పుచ్చుకున్న వెంటనే శత్రువు ప్రవేశించేటువంటి గుంపులోనికి కాకుండా వెంటనే ఆ రొట్టె వారికి విరిచి పంచిపెట్టిన వెంటనే వారి నేత్రాలు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు, ఆయన కార్యాలు గుర్తుపట్టారు. ఆయన మనతో చెప్తున్నప్పుడు మన హృదయము నిజంగా మండలేదా, మన హృదయంలో ఒక విధమైనటువంటి మంట కలిగింది కదా అని వారు అనుకుంటున్నారు. అందుకని యోగ్యంగా ప్రభుబంధులలో పాలు పొందడం ద్వారా మనము
మేలు పొందుతాం. యోగ్యంగా మనల్ని మనం పరీక్షించుకొని వాక్యానుసారమైనటువంటి భక్తి జీవితంలో మనం కొనసాగడం ద్వారా మన జీవితంలో క్షేమం జరుగుతుంది. అయోగ్యంగా పాలు పొందడం ద్వారా ఏం జరుగుతుందంట? బలహీనులమైపోతాం. అయోగ్యంగా పాలు పొందడం ద్వారా ప్రభువును అప్పగించేటువంటి దుస్థితిలోనికి వెళ్తాం. అయోగ్యంగా పాలు పొందడం ద్వారా దేవుని నామానికి అవమానంగా బ్రతికేటువంటి బ్రతుకు నిజంగా తప్పదు. అలాగనే కాకుండా యోగ్యంగా ప్రభు బలలో పాలు పొంది దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా ముందుకు సాగుట కొరకై ప్రభు మనల్ని సిద్ధపరుచున్నట్లుగా ఒక మంచి తీర్మానంతో ప్రభు కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఇకనైనా నడిచేటువంటి దేవుని బిడలంగా ప్రభు నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని సిద్ధపరుచున్నట్టుగా మనం పరీక్షించుకొని ప్రభు బల దగ్గరికి వెళ్దాం. మకరించండి, ప్రభు బల దగ్గరికి వెళ్దాం. చివరికి వచ్చాము, 1 గంట అయింది, ఒక హాఫ్ అన్ అవర్ ముగించుకుందాం. ఒక నిమిషము మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యంగా ప్రభు బలలో పాల్పొందాం. గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. చాలు. నీవు నడుచు మార్గం అంతటిలో దేవుని మహాకృప చేత ఉదయకాలం దేవుడి సార్వత్రిక సంఘములో చేర్చబడినటువంటి మనందరం గుర్తుపెట్టుకోవాలి. రక్షణ తీసుకున్నాక, రక్షించబడిన తర్వాత మనమందరం ఎవరమంటే సార్వత్రిక సంఘములో ఒక భాగం. సార్వత్రిక సంఘం, భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘం అంతట్లో మనం ఒక భాగం. మనం మర్చిపోయినా మన కొరకు ప్రార్థించే పరిశుద్ధులందరినీ దేవుడు భూమి మీద సిద్ధపరిచాడు. వారితో అంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు ఈ నూతన సంవత్సరంలో నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి స్థలములో, ప్రతి మార్గములో, ప్రతి ఆలోచనలో, చేపట్టిన ప్రతి తలంపుల్లో దేవుడు నీతో కూడా ఉంటానని వాగ్దానం చేస్తాడు. వాగ్దానాలు ఎప్పుడు కూడా దేవుడిచ్చే మాట అది. మనుషుడు మాట ఇస్తే ఎంత నమ్ముతామండి? నమ్ముతామా లేదా? మనుషుడు ఏదైనా మాట ఇస్తాడనుకో, అర్థందా, బ్యాంక్ మేనేజర్ వచ్చి నీకు లోన్ 2 లక్షలు ఇస్తారంటే వాడి చుట్టూ తిరుగుతామా లేదా? నాగేంద్ర నవ్వుతున్నట్టు కరెక్టే. అర్థందా? నీకు లోన్ ఇస్తారు రాయా అంటే, అమ్మ నీకు లోన్ ఇస్తానంటే ఏం చేస్తారు? చుట్టూ నిజంగా 1కి 4 సార్లు తిరుగుతాం. అది మనుషుడు ఇచ్చే మాట. వాడు ఇస్తాడో ఇవ్వడో మనకు తెలియదు. అయితే దేవుడు మాట ఇస్తున్నాడు. ఈ రాత్రి ఉదయకాలం ఈ నూతన సంవత్సరంలో రక్షించబడిన దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, బలలో పాలు పొందిన ప్రేమైన సహోదరుడా, సహోదరి, నూతన సంవత్సరంలో ఒప్పుకోలు ప్రార్థన, ఆరాధన బలలో పాలు పొందిన ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభునికి ఇస్తున్నటువంటి గొప్ప నిజంగా వాగ్దానం ఏంటంటే, నీవు నడుచు మార్గం అంతటిలో ఎక్కడికి వెళ్ళినా ఈ సంవత్సరం దేవుడు నీతో కూడా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండును. తోడుగా ఉండునంటే మనం ఏం చేయాలంటే ఆయన తోడును కూడా పెట్టుకొని వెళ్ళాలి. ప్రభా, నేను నడుచు మార్గం అంతట్లో నాతో కూడా ఉంటానన్నావు కదా, నాతో రా. నేను డ్యూటీకి వెళ్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా నాతో రా అని ఆయన్ను తీసుకెళ్ళాలి. ఆయన ఎప్పుడైతే ప్రార్థనపూర్వకంగా మనం అడుగు ముందుకేస్తామో మన మార్గమును సరళం చేస్తాడు. మెట్టగా ఉన్న మార్గమును ఆయన సరళం చేసైనా నడిపిస్తాడు. రెండవదిగా మనం చూస్తే, నీ ముందర నడుచువాడు, అబ్బా, దేవుడు మనతో నడిచే దేవుడే కాదు, కానీ ఆయన మనకు ముందుగా నడుస్తాడంట. ముందు నడుస్తున్నాడంటే ముందు ఏముంటాయి? ఏదైనా మెట్టగా మనం నడవలేని పరిస్థితుల్లో ఆ పరిస్థితిని ఆ త్రోవనంతా దేవుడు ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. ముందుగా వెళ్తున్నటువంటి దేవుడు మనకు ముందుగా ఉండి మన చేపట్టుకుని ఆయన నడిపిస్తాను అంటున్నాడు. ఆయన మాట వెనక్కి తీసుకునే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కానే కాదు. అయితే మనం ఏం చేయాలంటే ఈ వాగ్దానాలు చేతపుచ్చుకొని ప్రార్థన చేయాలి. నీ ముందర నడుచువాడు యెహోవా, ద్వితీయోపదేశకాండ. తిరిగి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, గొర్రె పిల్ల జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని ఎక్కడికి నడిపిస్తారంట? జీవ జలాల బొగ్గలు. అంటే సమృద్ధి అయినటువంటి ఆకలి దప్పులు తీర్చబడేటువంటి శ్రేష్టమైనటువంటి సమృద్ధిని దేవుడు దయచేస్తారంటున్నాడు.
ఈ రాత్రి నమ్ముదాం. దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. వాగ్దానాలు ఎందుకు? వాగ్దానాలు దేని కొరకు? వాగ్దానాలు ఎందుకు తీసుకోవాలి? ఏదో ఈరోజు నిజంగా పటాపట ఒక్కొక్కరు నిజంగా ఎట్లా లాగుతారంటే అది పనులు లాక్కున్నట్టు లాక్కోవడం కాదు. వాగ్దానం అంటే దేవుని మాట, దేవుడిచ్చే మాట. వాగ్దానాల కొరకు అర్థంగా అందరం సిద్ధంగా ఉన్నాం. నేను రక్షించబడిన మొదటి దినాలు అయితే ఒక్కొక్కరిని పండుకున్నోని కూడా ఇంట్లో వాళ్ళు లేపుకొని వస్తాడు. రారా రారా అయిపోయింది, టైం అయింది, వాగ్దానాలు ఎత్తాడు. వాడు కళ్ళు తిరిగి చూసుకుంటా. అర్థమే ఇప్పటికి ఆ వాగ్దానాలు అర్థమే. నిజంగా యథార్థంగా చెప్పండి, పోయిన సంవత్సరం వాగ్దానాలు ఎంతమంది గుర్తున్నాయి? చేతులు ఎత్తి చూపించండి. ధైర్యంగా కొత్త సంవత్సరం అబద్ధం ఆడబాకండి. అడుగుతున్నాను మళ్ళీ, పోయిన సంవత్సరం తీసుకున్న వాగ్దానాలు ఎంతమందికి గుర్తున్నాయి? అర్థందా? చేతులు ఎత్తిన వారి కంటే చేతులు ఎత్తన వాళ్ళు చాలా మంచి వాళ్ళు, పాపం యథార్థంగా ఒప్పుకున్న వాళ్ళు, అంతే కదా. కొంతమంది చేతులు ఎత్తుకుంటున్న వాళ్ళు మేము మర్చిపోయామయ్యా, మాకు తెలియదయ్యా, ఆ వాగ్దానాలు ఎక్కడ పోయి మాకు తెలియదని వారు యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకున్నారు. వాళ్ళు మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. కొంతమంది తెలియకపోయినా కూడా కొంతమంది ఎత్తుతారు. మీరు కాదులే, మీరు మంచి వాళ్ళు, ఎత్తిన వాళ్ళు. కొంతమంది అలానే ఎత్తుతారు. అర్థదే? ఏదేమైనా సరే దేవుని మహాకృప చేత వాగ్దానం అంటే దేవుడిచ్చే మాట అండి. మనుషుడు మాట ఇస్తే తప్పిపోతాడు, మారుస్తాడు మనిషి మాటను. అయితే దేవుడు మాత్రము మాట తప్పని దేవుడు. ఈ వాగ్దానాలు ఎందుకు ఒక మాట చూపించి నేను ముగిస్తాను. నేను ఎక్కువ సమయం తీసుకుని అయిపోయింది. వాగ్దానాల దగ్గరికి వెళ్దాం. ఎందుకు ఈ వాగ్దానాలు మనం తీసుకోవాలి? యాకోబు పత్రిక, క్షమించండి, మొదటి పేతురు పత్రిక ఈ మాట చూపించి వాగ్దానాలు ఎందుకు అనే విషయాన్ని. పేతురు రాసిన రెండో పత్రిక, క్షమించండి, మొదటి అధ్యాయము 4వ వచనము జాగ్రత్తగా చదివి వాగ్దానాలు తీసుకోవాలి మనం అందరం. అర్థమే? ఈ వాగ్దానాలు ఎందుకు తీసుకోవాలి దేవుడన్నా, అది నిజంగా తెలియజెప్తున్నాను. అక్కడ ఎందుకు తీసుకోవాలి? తీసుకొని బైబిల్ను నేను ఇంటికి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాను, అమ్మ నీ వాగ్దానం ఏంటి, అన్న నీ వాగ్దానం ఏంటంటే కొంతమంది నిజంగా బైబిల్ ఇట్లా పెట్టి తిప్పుతూ ఉంటారు. ఎక్కడో పెట్టానన్నా, ఇది మంచిది కాదు. వాగ్దానం ఎప్పుడు కూడా మన నోట్లో ఉండాలి. అని ఇలా నీ వాగ్దానం ఏంటంటే టక్కన చెప్పాలంటే ఇంటికి వచ్చినప్పుడు, అన్న నా వాగ్దానం ఇదన్నా అని. అర్థంగా? అట్లా కంఠస్థం చేయండి వాగ్దానాలు సాధ్యమైనంత వరకు. ఇంకా కుటుంబంలో పిల్లలందరి వాగ్దానాలు కూడా కంఠస్థం చేస్తే ఇంకా మంచిది. అర్థంగా? పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం, ఆ వాగ్దానం చేతబెట్టుకొని, ప్రభా నా కుమారుడు రేవంత్ కొరకు, నా కుమారుడు సాయి కొరకు, నా కుమారుడు సతీష్ కొరకు ఈ వాగ్దానం ఇచ్చావని ఆ వాగ్దానం చేతబెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆస్వాదిస్తాడు. అందరం కంఠస్థం చేయాలి. వాగ్దానం ఎందుకు అనేది ఇక్కడ 4వ వచనం చదవండి. ఎక్కడెక్కడ చదివేది? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ గమనించాలి, ఎందుకంటే వాగ్దానాలు లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారులుగా. ఒక్కటే మాట, వాగ్దానాలు ఎందుకంటే లోకములో భ్రష్టత్వం ఉంది, సాతానుడు ఉన్నాడు. ఈ భ్రష్టత్వం నుంచి మనము తప్పించబడి వాగ్దానాలు మనము జ్ఞాపకం చేసుకొని వాగ్దానాలు చేతబట్టుకొని ప్రార్థించడం ద్వారా దైవ స్వభావము మనకు వస్తుంది. వాగ్దానం మర్చిపోతే దేవుని స్వభావం కాదు, సాతాను స్వభావం అవుతుంది. అర్థమా? ఒకటే గుర్తుపెట్టుకోండి, వాగ్దానం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తే దైవ స్వభావము లోనికి, దేవుని యొక్క స్వభావం, దేవుడు మనతో ఉంటాడు. వాగ్దానం మర్చిపోతే దేవునికి విరోధెవరు? వాడిని నిజంగా పోషిస్తాల్సి వస్తుంది. అలాగను కాకుండా వాగ్దానాలు భ్రష్టత్వం నుంచి మనల్ని తప్పించి దైవ స్వభావములోనికి మనల్ని తీసుకెళ్తాయి. అలాగున రాత్రి ఇటు స్వభావములు మనం ఎదుటి కొరకై వాగ్దానాలు మనం ఎప్పుడు కూడా కంఠస్థం చేయాలి. వాగ్దానాలు ఎప్పుడు మర్చిపోకుండా నిజంగా మనం ఉండాలి. గుర్తుపెట్టుకొని తీసుకున్న వ్యక్తిగత కుటుంబ వాగ్దానాలు ఒకవేళ రాకపోతే పిల్లలకు తీసుకోవచ్చు. విశ్వాసముతో తీసుకొని వాగ్దానాలు మర్చిపోబాకండి. ఎవరు కూడా ఏదో 3-4 ఎత్తారు చేయంతే, మిగతా వాళ్ళందరూ పోయిన సంవత్సరం తీసుకున్న వాగ్దానాలు మర్చిపోయారు. ఇప్పుడైనా సరే వాగ్దానాలు ఏదో చిలక శాస్త్రం కాదు, అవన్నీ వాగ్దానాలు దేవుని మాట అనుకొని విశ్వాసముతో మనం ఎప్పుడు కూడా ఆ మాట చేతబెట్టుకొని దేవుని దగ్గర, ప్రభా ఈ మాట నా బిడ్డ పక్షాన
నా కుటుంబ పక్షాన, నా పక్షాన మీరు మాట ఇచ్చారు కదా, ఈ మాట నెరవేర్చయ్యా. తప్పకుండా దేవుడు తన స్వభావాన్ని ఇచ్చి ఆయన స్వభావంలో ప్రతి అక్కర తీరుస్తారు దేవుడు. వాగ్దాన ఫలితం తప్పకుండా మన పితరులు పొందారు. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే అబ్రహాము వాగ్దాన ఫలితం ఎలా పొందాడు అనేది నిజంగా మరొక సబ్జెక్ట్. అది సమయం లేదు ఇప్పటికే. వాగ్దాన ఫలితాన్ని వారు విశ్వసించి వాగ్దాన ఫలితాన్ని పొందారు. మనం కూడా విశ్వాసంతో వాగ్దాన ఫలితాలను పొందే ప్రజలంగా మనమందాం. మనం లేచి నిలబడి కృతజ్ఞత కానుకలు దేవునికి అర్పిస్తూ ఇక్కడ వాగ్దానాలు